project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. బీఆర్ఎస్ కౌన్సిలర్లం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఈరోజు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. ఎందుకొరకంటే ఇంతకుముందు గతంలో మీరు ఆల్రెడీ అంటే మా బాధలు చెప్తున్నాం. మా మాజీ మంత్రివర్గ గారికి, అలాగే మా మాజీ చైర్మన్ గారికి, మాజీ వైస్ చైర్మన్ గారికి చెప్పదలుచుకున్నాం పార్టీకి ఎందుకు మేము రాజీనామా చేయగలుగుతున్నాం. గతంలో కౌన్సిలర్ అనేది ఏ విధంగా ఉండనో, వాళ్ళకి ఏ విధంగా విలువలు ఇచ్చిండ్రో, ఏ విధంగా ప్రజలు వాళ్ళకి సత్సంబంధాలు ఎట్లా ఏ విధంగా ఉండేనో, ఈ 5 ఏళ్లలో ఆ సత్సంబంధాలు లేకుండా మమ్మల్ని చాలా హీనంగా, ఎంత హీనంగా అంటే ఒక ఉత్సవ విగ్రహం లాగా మమ్మల్ని ముందర పెట్టించి మిగతా మొత్తం వెనుక తతంగం మొత్తం వాళ్ళ ఓఎస్డి ఆ అధికారుల చేతుల నడిపేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయం కనీసం అంటే మా ప్రజల మధ్యలో ఉన్న సంబంధాలు కానీ, వాళ్ళకి ఇచ్చే పనులు ఏమైనా విషయాలు కానీ ఏమీ కూడా మా చేతులకి వెళ్ళి ఏమింతగా లేకుండా మొత్తం వాళ్ళే చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకి మాకు గ్యాప్ ఏర్పాటు చేసి మమ్మల్ని మేము ప్రజల మధ్య ఎన్నుకున్నామా, లేకపోతే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఓఎస్డి నుండి ఎన్నుకున్నామో మాకు అర్థమవుతలేదు. ఇన్ని దినాలు మేము ఓపికతోనే ఉన్నాం, పనిచేసినాం. సరే మమ్మల్ని ఏం తిట్టినా కానీ, ఎంత కించపరిచినా కానీ మేము మాజీ మంత్రి గారి కోసం మేము చాలా పనిచేసినాము. గెలుపు కోసం ఎన్నో కష్టపడ్డాం, ఎన్నో అవమానాలు భరించినా ఇప్పటికి భరిస్తూనే ఉన్నాం. అయినా వాళ్ళకి కనువిప్పు కలుగుతలేదు. మా నుండి అవును మీ నుండి ఏం పని ఉంటుంది, మాకు ఏ విధంగా పని ఉంటుంది, మీ నుండి మీరు అవసరం లేదు, మాకు ఊకే ఉండండి, బొమ్మల్లాగా ఉండండి, మేము చూసుకుంటాం. ఈ విధంగా మమ్మల్ని ఒక ఇంటి ముందర ఒక బొమ్మల్లాగా కూర్చోబెట్టింది. ఆ విధంగా మాకు మనస్తాపం చెంది ఈరోజుతోన ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోరుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశంగా మొన్న మున్సిపాలిటీ ఏ విధంగా 4 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో మీకు అందరి గతంలో తెలుసు. సరే పట్టణ అభివృద్ధి బాగా జరిగింది, పట్టణ అభివృద్ధి జరగలే అంటారు. కంపల్సరీ పట్టణ అభివృద్ధికి బాగా సహకరించడం, పనిచేసినాం. అందరం ఆల్ కౌన్సిలర్ పనిచేసినాం, అందరం సహకరించినాం. కానీ దాని తగ్గ పనితనం అనేది జనాలకి మనకి ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఆ మధ్యలో సత్సమాలు తెగిపోయినాయి. ఎవరంతా వాళ్ళు పని చేసుకోవని కూర్చున్నారు. మేము ఎన్నోసార్లు చెప్పినాం, చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు చెప్పినాము, వైస్ చైర్మన్ గారు చెప్పినాం, మాజీ మంత్రి గారికి చెప్పినాం. మావి ఇట్లా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మావి తీర్చండి. ఈ 4 ఏళ్ళలో మేము ప్రజలకు ఏం చెప్పుకోలేకపోతున్నాం, కంపల్సరీ తీర్చాలని చెప్పి మేము ఎన్నోసార్లు ఆయన ముందర మొరబెట్టుకున్నా కానీ మమ్మల్ని పిలిచివన పెట్టి మాకు ఎలాంటి అసలుకి మున్సిపాలిటీకి పోతే మాకు ఏ ఒక్క అధికారి ఎవరు పని చేయకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.